ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ ఆదివారం రోజు దేవుని వాక్యాన్ని మీతో కలిసి పంచుకుంటేందుకు దేవుడు కల్పించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీ అందరికీ వందనాలు, శుభాభివందనాలు. గొప్ప దేవుడు మన దేవుడు, కరుణగల దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు. అటువంటి దేవుణ్ణి ఆరాధించాలంటే నాయన తండ్రి, మానవ మాత్రమైన మనకు ఎంతో అదృష్టం నాయన. అటువంటి అదృష్టాన్ని మనము పొందుకుని ఉన్నాం క్రైస్తవులుగా. ఇటువంటి అవకాశము నాకు చెప్పేటందుకు, మీకు వినేటందుకు కల్పించిన ఆ దేవాతి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి నా వందనాలు తెలియజేసుకుంటూ ఈ కొద్దిసేపు మనము దేవుని వాక్యంలో గడుపుకుందాం. పిల్లరా, పోయిన ఆదివారం నేను పంచుకున్న వాక్యాన్ని చాలామంది యూట్యూబ్లో, ఫేస్బుక్లో చాలామంది లైక్ చేసి దేవుని ఘనపరిచినందుకు మీ అందరికీ వందనాలు, స్తోత్రములు, చేతులు జోడించి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరైనా నేనైనా మనందరిది ఒకటే లక్ష్యము. అదేంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఘనత ప్రభావాలు కలగాలి. ఈ ఉద్దేశంతోనే మనం ముందుకు సాగుదాం ప్రియులారా. దేవుని వాక్యాన్ని మనం పంచుకుందాం. మరొక సంగతి మీకు చెప్పడం నేను ముఖ్యమని భావిస్తున్నాను. ప్రియులారా, ఈ కోవిడ్ వేరియంట్ కొత్త రూపంలో మన ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. ఓమిక్రాన్ అని ఈ కొత్త వేరియంట్, డెల్టా వేరియంట్, పోయిన సెకండ్ వేవ్లో వచ్చిన డెల్టా వేరియంట్ కంటే చాలా ప్రమాదకరమైన వేరియంట్ ఇది. ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా దేశాల నుండి హాంకాంగ్ వరకు వచ్చి ఉన్నది. మన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కూడా కొన్ని దాని ఛాయలు కనబడుతున్నాయి. కనుక వీళ్ళ జాగ్రత్త వహించండి, మాస్కులు ధరించండి, శానిటైజర్లను వాడండి, కాంప్లిసెంట్ నేచర్ను వదిలిపెట్టండి. నాకేం కాదు, నేను 2 సార్లు వ్యాక్సిన్ వేసుకున్నాను, నాకేమవుతుంది అన్న ధోరణి మానండి ప్రియులారా. ఈ ఓమిక్రాన్ అనేది చాలా భయంకరమైన వేరియంట్ అని ICMR గారి ద్వారా కానీ సైంటిస్టులు చెప్తున్నారు. మరి ఇది మన బాడీకి, ఇమ్యూనిటీకి తట్టుకోగలమా మనం లేదా అనేది మనకి ఇంకో వారం 10 రోజులు మనకు తెలుస్తుంది. కనుక మన జాగ్రత్తలు మనం ఉందాము. ఫంక్షన్లు అవాయిడ్ చేయండి, గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయండి. ఉన్న మట్టుకు చాలా జాగ్రత్తగా. దేవుడు మన ప్రాణదుర్గమని మనం పోయినసారి మనం ఆరాధించుకున్నాము. నీ కనుగుడ్డు ముట్టినవాడు నా కనుగుడిని ముట్టమనకు సమానమని దేవుడు చెప్పాడు మనకు. అయినా కానీ మానవ మాతృనుగా మన జాగ్రత్తలో మనం ఉండాలి ప్రియులారా. కనుక ఈ కొద్ది మాటలు మీరు పాటించి, ఈ కొద్ది రోజులు ఇంకా మనము సమన్వయంతో పాటించి, మాస్కులు కానీ, శానిటైజర్లు కానీ, సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ మనం వాడుకుంటూ దేవుని సేవలో మనం మన జీవితాలు గడుపుకుందాం. ఈరోజు పోయినసారి నా వాక్యం విన్న తర్వాత ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి, నేను పాత నిబంధనలో కొంచెం పూరండి, కొత్త నిబంధన అయితే మాకు చాలా బాగుంటుంది, పాత నిబంధనలో మాకు మేమంతగా కొంచెం టచ్ లేకుండా ఉంటుంది అని చెప్పారు. ఇలాగా బైబిల్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ కొత్త నిబంధన అండ్ పాత నిబంధన. పాత నిబంధన వేరు చేసి మనం బైబిల్ను చూడలేము. కనుక పాత నిబంధనలో ఉన్న మన వాక్యములు మన పరిశుద్ధైన పౌలు గారు రాస్తారు. మొదటి కొరింథీ 10:11 ఈ విషయాలు రాస్తూ అంటాడు పౌలు, ఈ సంగతులు అంటే పాత నిబంధనలో ఉన్న సంగతులు మీకు దృష్టాంతంగా వారికి సంభవించి, పాత నిబంధనలో జరిగిన సంఘటనలు వారికి సంభవించి యుగాంతంలో ఉన్న మనకు
బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అని పౌలు గారు చెప్తాడు. ఈ పాత నిబంధన గ్రంథము మనకు నేర్పబడిందంటే ఆ సంఘటనలు మనం తలుచుకొని మనకు బుద్ధి కలుగుటకు ఈ సంఘటనలు రాయబడి ఉన్నాయి. కనుక పాత నిబంధన అనేది అవి మనకు ఒక దృష్టాంతంగా చెప్పబడి ఉన్నది. ఈరోజు కూడా ఒక చిన్న సంఘటన పాత నిబంధన కొత్త నిబంధనలో రెండింటి కలిపి ధ్యానించుకుందాం. బైబిల్లో ఉన్నవారు తీయండి. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 14-15. చదవండి. ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వాసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యము జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మరొకసారి చదవండి ప్రియులారా. అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రియులారా, ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభువు పరిసయ్యుడైన యూదా అధికారి అయిన నికోదేముతో మాట్లాడుతూ ఈ వాక్యాలు దేవుడు చెప్తాడు. ఎవరి నికోదేము అంటే ఇతడు యూదా మతస్థుడు, ఒక పరిసయ్యుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, అంటే యూదా మతంలో ప్రవీణుడు ఇతను. యూదుల మతము యూదులకు చాలా గొప్పది. అది కార్ల్ మార్క్స్ అంటాడు, మతం అనేది ఒక మత్తు లాంటిది అంటాడు ఆయన. ఆ మతం అనే మత్తులో ఎవడైతే పడతాడో వాడు చిత్తైపోతాడట. కార్ల్ మార్క్స్ ఒక గొప్ప రష్యన్ లీడర్ ఆయన. సో ఈ యూదులు తమ మతానికి చాలా ప్రాముఖ్యం ఇస్తారు. వాళ్ళు మా అంటే మతం లేదు, మతమే గొప్పది అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. అటువంటి యూదుల అధికారి అయిన నికోదేము యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి విని ఒకరోజు రాత్రి వేళ యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడు. ఏ వేళ? రాత్రి వేళ వస్తాడు. ఎందుకు రాత్రి వేళ వచ్చిండు ఆయన? ఇతను పరిసయ్యుడు 1, ఇతను యూదా మతస్థుడు 2, ఇతడు ధర్మశాస్త్రోపదేశకుడు 3. నన్నెవరైనా దినంలో వచ్చి చూస్తే యూదులు నన్ను వెలివేస్తారు, నన్ను నా మతం నుండి అని రాత్రి వేళ యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడు. వచ్చి మాట్లాడుతుంటాడు అన్నట్టు. యేసుక్రీస్తుతో మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇతనితో కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు దేవుడు చెప్తాడు ఇతనికి. కానీ ఇతను భూ సంబంధి, ఇతను నికోదేము ఆత్మ చెప్పే సంగతులు ఇతనికి అర్థం కావు. డౌట్స్ క్లారిఫై చేస్తుంటాడు. ఒక్కసారి మళ్ళా అది ఆ వచనం తీయండి, 3వ అధ్యాయము. యోహాను రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 3. అతను వచ్చి యేసుక్రీస్తు ప్రభుత్వం చెప్తాడు, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. నేనెరుగుదుము అంటలేడు, మేమెరుగుదుము. మేము అంటే నేను, నాతోటి పాటు ఇంకా యూదులు. మేము ఎరుగుదుము. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. యు కేమ్ టు దిస్ వరల్డ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వి నో ఇట్ అంటాడు.
అంటే ఇతనికి సత్యం తెలుసు, కానీ నలుగురు ముందట సత్యము ఒప్పుకొనే ధైర్యం లేదు ఇతనికి. మనం క్రైస్తవులు అని మనకు తెలుసు, కానీ ఇతరుల ముందట మనం క్రైస్తవులు అని చెప్పుకుంటుంది కొంచెం బిడియం మనకు. అఫ్ కోర్స్ సైమన్, అలెగ్జాండర్, అగస్టిన్ అవన్నీ పేర్లుంటే వీడు క్రైస్తవుడే అంటాడు. కొంతమంది పేర్లు అటు ఇటు కాకుండా ఉంటాయి. రోహిత్ చెప్తేనే తెలుస్తుంది, ముఖేష్ చెప్తేనే తెలుస్తుంది కదా, రాజేష్ చెప్తేనే తెలుస్తుంది. కానీ మేమంతా ఎక్స్పోజ్. ఏమయ్య గారు? అయితే ఇతను నికోదేము కూడా, ఇతనికి తెలుసు, అన్ని తెలుసు. నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చినావు, నువ్వు మంచి బోధకుడవు, నీకు అన్ని తెలుసు బోధకుడా. నువ్వు దేవుని వద్ద నుండి వచ్చినవాడు కాకపోతే ఇన్ని సూచక్రియలు చేస్తావా అంటాడు ఇతను. దేవుడు తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడు చేయును అంటే ఇతనికి అన్ని తెలుసు. అయినా గాని ఇతనితో మాట్లాడుతూ మన దేవుడు అంటాడు, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగునే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. సర్పము ఎత్తుట గురించి ఎంతమందికి తెలుసండి? పాత నిబంధన గ్రంథంలో మోషే సర్పం ఎత్తాడు. ఒకసారి తీయండి, 21 సంఖ్యాకాండము, ద బుక్ ఆఫ్ నంబర్స్, చాప్టర్ 21, బుక్ ఆఫ్ నంబర్స్, సంఖ్యాకాండము 21 అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం ప్రియులారా. 21:4-6. వారు ఎదోము దేశము చుట్టుపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలను కాగా దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, వ్యభిచారం లేని అన్నము అసహ్యమైంది. అందుకు యెహోవా ప్రజల్లోనికి పాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. ఓకే, చాలా ఇంతవరకు చాలు. అయితే ఇశ్రాయేలీలో మీ అందరికీ తెలుసు ప్రియులారా, 430 సంవత్సరములు ఐగుప్తు బంధకములో దాస్యంలో ఉండి యెహోవాకు మొరపెడితే యెహోవా దేవుడు వారిని కరుణించి మోషే గారిని పంపించి వారిని ఐగుప్తు నుంచి విడిపించి ఎర్ర సముద్రమును పాయలు చేసి వారిని కనాను దేశమునకు నడిపించే ప్రాసెస్ లో మనం ఉన్నాం. ఇప్పుడు ఆ 40 సంవత్సరములో యెహోవా ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును విడిపించి 6 లక్షల మంది పురుషులు, అయ్యగారు లెక్క చెప్తారు, ఆడవాళ్ళు, పిల్లలు, వారికి సంబంధించిన సర్వెంట్స్ కానీ వారు కానీ అన్యజనులు కానీ అంతా కలిసి వెరసి దాదాపు 30 నుంచి 40 లక్షల మంది. ఎంతమంది? 40 లక్షలు వేసుకోండి. మనం 2 పిల్లలే అనుకుంటాం ఈ కాలంలో, కానీ అప్పుడు 4-5 పిల్లలు కూడా ఉండొచ్చు ఆ టైంలో. సో 40 లక్షల మందిని మోషే నడిపించుకుంటూ 40 సంవత్సరంలో అరణ్యంలో తిప్పాడు. ఎవరైనా చెప్పగలుగుతారా ప్రియులారా ఎందుకు దేవుడు
40 సంవత్సరములు అరణ్యంలో నడిపించాడు వీరందరినీ. సిరియా మీదకి వెళ్ళి గోలాన్ హైట్స్ మీదకి వెళ్ళిపోతే ఒక రోజు ప్రయాణము. ఈజిప్ట్ నుండి కనాను దేశము. 40 సంవత్సరంలో ఎందుకు దేవుడు తీసుకున్నాడు? దిస్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు నో వై గాడ్ హ్యాస్ టేకెన్ 40 years, 40 long years for Israelites to walk in the wilderness right from Egypt to the Canaan. ఎందుకు నడిపించాడు? ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మీ ఇన్ఫర్మేషన్ గురించి దాన్ని చదువుకుందాము. దిస్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు నో. ఇఫ్ సంబడి ఆస్క్ యూ వై యువర్ గాడ్ టేకెన్ సో మచ్ ఆఫ్ టైం, ఎందుకండి ఇశ్రాయేల్ నడిపించేందుకు 40 సంవత్సరాలు దేవుడు తీసుకున్నాడు? ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము ఈ 21 అట్లే పెట్టుకొని ప్రియుల సంఖ్యాకాండం అగైన్ విల్ కమ్ దేర్. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2 నుండి 2వ వచనం చాలు. 2వ వచనం చదవండి ప్రియులారా. మరియు నీవు ఆయన ఆజ్ఞ, ఆయన అంటే దేవుని ఆజ్ఞలను నువ్వు గైకుంటావో లేదో, నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు. చాలు. విన్నారా ప్రియులారా? యంగ్స్టర్స్, మీకు అర్థమైందా? 40 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నాడు దేవుడు? ఇశ్రాయేలును 40 లక్షల మందిని నడిపియాల. షార్ట్ కట్లా తీసుకోకపోతే ఒక రోజులో చేరుతారు కదా. ఎందుకు 40 సంవత్సరాలు తీసుకున్నాడండి దేవుడు? 6 లక్షల మంది పురుషులు 40 సంవత్సరములు తిరిగి అరణ్యంలో 5,99,098 మంది అరణ్యంలో చనిపోయారు. బయలుదేరిన 6 లక్షల మందిలా ఎంతమంది చనిపోయారండి? 5,99,098 మంది చచ్చిపోయినరు. ఇద్దరే పోయారు కనాను దేశానికి. ఎవరా ఇద్దరు? ఒకరు సార్ మీరు ఉండండి సార్. ఒకరు యెహోషువ, ఇంకొకరు మంచి పేరు అయితే చాలా మంచి భయభక్తుడు. ఈ ఇద్దరికి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. 6 లక్షల మందిలా గాడ్ హ్యాస్ చోజన్ ఓన్లీ 2 people. He didn't choose Moses also. అహరోను ఎంచుకోలేదు, మూషని ఎంచుకోలేదు, యెహోషువని ఎంచుకున్నాడు. సెకండ్ కాలేబుని ఎంచుకున్నాడు. ఇద్దరే ప్రియులారా దేవునికి ఇష్టడై కనాన్ దేశం చేరింది, ప్రామిస్ ల్యాండ్ చేరింది ఇద్దరు. మిగతా వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు అని చెప్పి బైబిల్ చెప్తుంది. ఆ తరం రాలిపోయింది. ఐగుప్తు నుంచి బయలుదేరిన తరం అరణ్యంలో రాలిపోయింది. కొత్త తరం ఎంటర్ అయింది. పాత తరం నుంచి ఓన్లీ ఇద్దరు, కాలేబు మరియు యెహోషువ. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే 40 సంవత్సరాలు ఎందుకు మిమ్మల్ని నడిపించాడంటే ఇలా క్లియర్గా రాస్తారు. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటకు. నీ హృదయంలో ఉంది నాకేం తెలుస్తుంది? నీ హృదయంలో ఉంది నాకు తెలుస్తుందా? మీ హృదయంలో ఉంది నాకేం తెలుసండి? దేవునికి తెలుసు. హృదయాంతరాలను ఎరిగిన దేవుడు అని చెప్తే బైబిల్ చెప్తుంది. సో మీ హృదయాన్ని ఎరుగుటకు నిన్ను అనుచు నిమిత్తము ఇన్ని సంవత్సరాలు నువ్వు ఐగుప్తులో ఉన్నావే, నీ హృదయంలో గర్వం ఎక్కింది ఏమో, నా పట్ల నీకు శ్రద్ధ ఉందో లేదో అది తెలుసుకుంటకు నిన్ను అనుచు నిమిత్తము ఆయన నిన్ను అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించిందండి దేవుడు. అయితే రండి మళ్ళీ సంఖ్యాకాండంకి రండి. 21 సంఖ్యాకాండము 21లో ఇక్కడ రాస్తారండి.
మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లేను. ప్రియులారా, ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఒక విధంగా విచిత్రం వేసింది. మార్గాయాసము చేత అంటే ఏంటండి? నడుస్తూ ఉంటాం, ఆ? ఆత్మహత్యలో నడుస్తున్నాం. మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయాసం వచ్చింది బాగా. దాంట్లో అలసి వీరు సొమ్మసిల్లిపోయినరట. ఎంత అలసిపోయారండి వీళ్ళు? దేవుడు వీళ్లకు ఎన్ని చేశాడండి? అరణ్యంలో ఊరికినే నడిపించాడా దేవుడు? ఎండల్లో వానల్లో, ఎండలో ఇశ్రాయేలు పైనలో తెలుస్తుంది అక్కడ ఎంత ఎండ ఉంటుంది దినంలో, రాత్రి పూట ఎంత చలి ఉంటుంది అక్కడ. అయితే మన దేవుడు ఇలా నడిపించాడు వీళ్ళను. గద్ద తన రెక్కల పైన తన పిల్లల్ని ఎట్లా మోసుకొని పోతుందో అట్లా మోసుకొని పోయాడటండి. వీరికి తినటందుకు తిండి కోసం ఆకలి అని మొరబెడితే దేవుడు ఆకాశమన్నను కురిపించాడట. ఒక భక్తుడు ఒక ఇమాజినరీ అనుకోండి, ఒక పుస్తకంలో రాస్తాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలకు 40 లక్షల మంది ప్రజలకు అన్నం వండి వార్చి పెట్టాలంటే 1500 టన్నుల ఆహారం కావాలన్నట వీళ్ళకు. 1500 టన్స్ పర్ డే. అంటే 2 మైళ్ళు పొడవు ఉన్న 2 గూడ్స్ రైళ్ల నిండా తీసుకురావాలా అన్నం. అప్పుడు గూడ్స్ రైళ్ళు అయితే లేవు, మనందరికి తెలుసు కదా. ఉన్నాయి ఆ రైళ్ళు అప్పుడు? ఏమండి, రైళ్లు లేవు. వీరు ఆహారం సంగతి అట్లా. ముఖ్యమైన నిత్యావసర వస్తువుల్లో ఒకటి నీరు. తాగి అయ్యగారికి తెలుసు, చేతులు కడుక్కొని మూతులు తుడుచుకోవాలంటే 50 కోట్ల లీటర్ల వాటర్ కావాలి వీళ్లకు. 50 కోట్ల లీటర్ల వాటర్. కరుణగల దేవుడు మన దేవుడు ఆకాశం నుండి మన్నా కురిపించాడండి. మన్నా ఎవరు తింటారు? అది 78వ కీర్తన తీయండి ఒకసారి. కీర్తనలు 78, బుక్ ఆఫ్ సామ్ 78, బుక్ ఆఫ్ సామ్ 78, ఇరవై 23 నుంచి 25 చదువుకుందామండి. చదువుని శ్రీలక్ గారు. ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆహారంకై వారి మీద ఆయన ఏం కురిపించాడు? మన్నాను కురిపించాడు. దాన్ని ఏమంటారంటే, మన్నాను ఏమంటారంటే బైబిల్ చెప్తుంది ఆకాశ ధాన్యము. మన ధాన్యం ఇయ్యాలి, రేపు వరి కొంటదా లేదా సెంట్రల్ కొంటదా స్టేట్ కొంటదా అని ఒక డైలమాలో అందరూ ఉన్నాము. ఇది ఇక్కడి ధాన్యము, కానీ మన్నా ఆకాశ ధాన్యము. చదవండి. దేవదూతల ఆహారం అటండి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, అండర్లైన్ చేయండి. ఇది దేవదూతల ఆహారము నరులు భుజించిరి. తర్వాత భోజన పదార్థములు ఆయన సమృద్ధిగా పంపినండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఇంత ఆహారము ఉచితముగా దేవదూతలు తినే ఆహారము తిని, మరి నీరు, బండ నుండి నీరు. మనం ఇంతకుముందు పాటలో వాడుకున్నాము. పాటలో ఆత్మదాహం తీర్చిన బండవు నీవే అని చెప్తాడు భక్తుడు.
యేసు క్రీస్తే ఆ బండ అని మొదటి కొరింథీ 10లో రాస్తాడు పౌలు. బండను బద్దలు కొట్టి నీళ్లు, విపరీతమైన నీళ్లు వాళ్ళకు, ఒక చోట చేదు నీళ్ళైన మారాన్ని కూడా దేవుడు మధురంగా మార్చేస్తాడు. అంటే వారికి నీటి కొరతనే లేదు, నీటి కొరత లేదు, ఆహారం కొరత లేదు. పగలు మేఘస్తంభము, రాత్రి చెప్పండి యంగ్స్టర్స్, మీరు రేపు కాబోయే మీరు డీకన్స్ బీకన్స్ అంతా పాస్టర్స్ మీరే కదా. ఉండాలా, మీకు నాలెడ్జ్ ఉండాలా. దేవుడు పగలు అగ్నిస్తంభము, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. అగ్నిస్తంభం వల్ల ఏంటి ప్రయోజనాలు? రాత్రులు ఇశ్రాయేల్ దేశంలో చలి ఎక్కువ, విపరీతమైన చలి. అగ్నిస్తంభం వలన వారికి వెట్ట కలుగుతుంది. వెట్ట అంటే వేడిమి కలుగుతుంది. 2 వారికి వెలుగు కలుగుతుంది. 3 ఏ క్రూర జంతువులు వారి దగ్గరికి రావు. మేఘస్తంభము, దానికి కూడా 3 ఉన్నాయి. ఎండ దెబ్బ తలగది, నీడ ఉంటది, చల్లగా ఉంటది. అంటే ఒక పోర్టబుల్ ఏసీ పోయినట్టే వీరెంబడి 40 లక్షల మంది వెంబడి దేవుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడండి. పగలు మేఘస్తంభం, పగలు ఇశ్రాయెల్లో ఎడారి ప్రదేశంలో అరణ్యం ఎంత వేడిగా ఉంటుందంటే అక్కడ 50-60 డిగ్రీల సెంటిగ్రేడ్ పోతుంటది అక్కడ. ఇక్కడ మనం 35కే ఓహో అనుకుంటా ఏసీలు వేసుకుంటా మనం తిరుగుతూ ఉంటాము. అప్పుడు దేవుడు వారికి మేఘస్తంభం ద్వారా వారికి చల్లదనం ప్రసాదించాడు. అగ్నిస్తంభం ద్వారా వారికి రాత్రిపూట వేడిమి కలగజేసి ఈయన పోషించాడు. మరి ఇటువంటి సకల సదుపాయాలు కల్పించిన దేవుడు వీరేమంటారు చూడండి. 21 సంఖ్యాకాండంలో అట్లే పట్టుకొని ప్రియులారా మీరు, నేను మాటికి అక్కడికే వస్తుంటాను. 21 సంఖ్యాకాండం తీయండి. ఇంత చేసిన దేవునికి ప్రజలు 5వ వచనం చదవండి ప్రియులారా. 21:5. ప్రజలు దేవునికి మోసేకును విరోధంగా మాట్లాడి, చూడండి ప్రియులారా, ఇంత చేసిన దేవునికి విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావయ్యా మోషే? మేము హాయిగా ఐగుప్తులో కీరకాయలు దోసకాయలు తినుకుంటాం మేము ఉంటుంది కదా. ఎందుకు పట్టుకొచ్చావు మమ్మల్ని ఇక్కడికి? చంపటానికా? ఐగుప్తుల సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చినా మమ్మల్ని? చూడండి ఈ మాటలు, వీళ్ళు ఈ మాటలను ఏమంటారండి? మనం మన భాషలో మాట్లాడాలంటే కొవ్వెక్కిన మాటలు అంటారు కదా. బలిసింది వీనికంటారు. ఇంత చేసిన దేవుణ్ణి వారికి దేవునికి విరోధంగా మాట్లాడుతూ సస్తందుకు మమ్మల్ని తీసుకొచ్చినవా ఈ అరణ్యానికి మోషే? దైవజనునికి విరోధంగా మాట్లాడుతున్నారు ఇక్కడ ప్రియులారా. ఇతడు మోషే, ఇతను ఒక దైవజనుడు. ఎన్ని మాటలు ఆయనకు పలికినా గాని, ఆయన అగ్నెస్ట్ గా చెప్పినా గాని 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ వెంబడే ఉన్నాడు ఈయన. వేరే పాస్టర్ గురించి మన కాంగ్రిగేషన్ 2 మాటలు మాట్లాడితే కాంగ్రిగేషన్ బదిలీ పాస్టర్ వెళ్ళిపోతారు. వీళ్ళతో ఎక్కడ సావాలా మేము? ఎంత చేసినా కానీ కృతజ్ఞత లేని మనుషులన్నీ వెళ్ళిపోతారు, విసికి వేస్తారు. కానీ మోషే పోలే. దైవజనునికి విరోధంగా సనుగుడు, అది దేవుని దృష్టిలో పెద్ద పాపం. అది నెవర్ గ్రంబుల్ అగెన్స్ట్ ద గాడ్ సర్వెంట్. దైవజనుడు ఎప్పుడు కానీ మీ హితం గురించి, మీ గురించి అతను క్షేమం ఆలోచించే దైవజనుడు. అతనికి విరోధంగా సనుగుడు గాని గునుగుడు గాని చేస్తే అది దేవుని దృష్టిలో హేయమైన పని. అది పిల్లరా ఇంకా అంటారు, ఇంత ఆహారం ఇచ్చి మన్నా ఇచ్చి దేవదూతలు తినే మన్నా ఇస్తే మీరు అంటారు సవిచారం లేని సవిసారములు. మన తెలంగాణలో సై అంట, సై ఏ గురల సయ్యే లేదంటారు. తెలంగాణ కరీంనగర్ అంటారు గారు.
ఏం కూర చేసావా మా అంత సై లేదు పాడలేదు అంటారు. సైసారం లేని కూర. శ్రీలేఖ సిస్టర్ గారు చలం గారికి రోజు పప్పుసారి చేసి పెట్టింది అనుకోండి, ఏమంటాడు చలం గారు, ఏం చేస్తున్నావు మా సైసారం లేని కూర, రోజు పప్పేనా అనరా అండి? ఏం రాజేష్ గారు, రోజు ఒకటే టైప్ కూర మేము మెసేజ్ చేస్తే ఏమంటారు మీరు? నీకు ఇంకో కూర రాదా ఏంది, రోజు ఇదేనా? పిల్లారా, మన్నా గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. మన్నా అట్ట సవి సారం లేని అంటారు. ఇక్కడ వర్డింగ్ యూజ్ చూడండి, బైబిల్లో చాలా చాలా విచిత్రమైన వర్డ్స్ యూజ్ చేస్తారండి. సవి సారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైంది అంటున్నారు. ఎంత కొవ్వెక్కిందండి వీళ్లకు. దేవుడు ఇంత చేస్తే పిల్లరా, దేవుడు నువ్వు చేసిన గొప్ప పని ఏందో మంచి పని ఏందో మనకు తెలియదు, కానీ నిన్ను ఆశీర్వదించి నిన్ను అన్ని విధంగా సకల ఆశీర్వాదాలతో దేవుడు నింపితే మనము ఒక్కొక్కసారి దేవుని మీద సనుగుతుంటాం. ఏం దేవుడు అని దేవుడు. ఒకసారి ప్రియులారా 32వ అధ్యాయము ద్వితోపదేశ కాండము 32 సంఖ్యాకాండం తర్వాతనే ఉంటుంది చూడండి. ద్వితోపదేశ కాండము 32, బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 32 13 నుంచి చదువుదామండి ప్రియులారా. He might eat the increase of the fields, and he made him to suck honey out of the rock, and oil out of the flinty rock, butter of kine, and milk of sheep, with fat of lambs, and rams of the bread of Bashan, and goats with fat of kidneys of wheat, rich drink, the pure bread of the grape, but different waxed fat and kicked, the waxen fat, the grown thick, the covered with fatness. Then he pursued God, he made him, and like he esteemed the rock of his salvation. చాలండి. తెలుగులో చదవని ప్రియులారా ఎవరన్నా. భూమి యొక్క ఉన్నత స్థలం మీద వారిని ఎక్కించాడు. భూమి యొక్క ఉన్నత స్థలం మీద వారిని ఎక్కించాడు. ఇది ఇశ్రాయేల్ గురించి చెప్తున్న మాట. దేవుడు ఇశ్రాయేలును ఏం చేశాడండి? భూమి యొక్క ఉన్నత స్థలంలో మీదికి వారికి ఎక్కించారు. నువ్వు ఒకప్పుడు లో లయింగ్ ఫెలోవి, నువ్వు చిన్నవాడివి, ఒక చిన్న ఉద్యోగస్తుడివి, ఏదో బ్రతుకు తెరువు గురించి హైదరాబాద్ సిటీకి వచ్చావు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించి ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చాడు, ఒక హై ప్లేస్ లో పెట్టాడు నిన్ను. ఇప్పుడు నీ దగ్గర 4 పైసలు ఉన్నాయి. ఒకప్పుడు పైసలు లేవు నీ దగ్గర, కొలువు గురించి తిరుగుతున్నావు నువ్వు. కానీ దేవుడు కరుణించాడు నిన్ను ఒక ఉన్నత ప్లేస్ లో నిన్ను పెట్టాడు. తర్వాత ఏం చేశాడు దేవుడు? పొలముల పంట నీకు తినిపించాడండి దేవుడు. పొలముల పంట అంటే అన్నము దేవుడు నీకు ఇచ్చాడు నీకు. తర్వాత కొండ బండ నుండి తేనెను ఎంత ఇచ్చాడండి దేవుడు మనకు? కొండ బండ నుండి, అమ్మా వింటున్నారా? తేనె, ప్యూర్ హనీ. ఇది డాబర్ హనీ కాదు, ప్యూర్ హనీ. కొండనాన్న ఆ హనీ తినిపించింది తేనెను. చెకుముకి రాతి బండ నుండి నూనెను. ఫార్చ్యూన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కంటే బెస్ట్ ఆయిల్. చెకుముకి బండ నుంచి తీసిన ఆయిల్ తినిపించిండు మీకు. తర్వాత చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఇది చూడండి, వాడు చూడండి ఎంత ఇది ఉన్నది అయ్యగారు. జుర్రించుడు అంటే ఇట్లా సప్పుడు చేసుకుంటే కొంతమంది జుర్రుతారు చూడండి. జుర్రించినటండి ఇశ్రాయేలుకి దేవుడు.
అమ్మా శ్రీలేఖ. తర్వాత ఇంకా చేశాడు చూడండి, ఆవు మజ్జిగ ఆవు మజ్జిగను ఆవు పాలతోని మజ్జిగ చేసిండండి దేవుడు, తినిపించిండు. ఎంత స్ట్రాంగ్ అది ఆవు పాల మజ్జిగ కదా వినోద్ గారు. కౌ మిల్క్ దండి మజ్జిగ, మంచి గట్టిగా ఉంటుంది అది, మంచి స్ట్రెంగ్త్ కూడా. తర్వాత గొర్రె మేకల పచ్చి పాలను గుర్ర మేకల పచ్చిపాలు, గొర్రె పిల్లల కొవ్వును గుర్ర పిల్లల క్రొవ్వును, అంటే మంచిగా మటన్ గిటన్ తయారు చేసి కొవ్వుతోని, అప్పుడు ఆ ఇశ్రాయేల్ కాలంలో కొవ్వుతో తింటుంటారట. అందుకే దావీదు అంటాడు, నాకు క్రొవ్వు మెదడు దొరికినంత సంతృప్తిగా ఉంది అంటాడు. వట్టి మెదడు కాదు, క్రొవ్వు మెదడు అంటే మెదడుతోని ఫ్యాట్ తింటుంటారు వాళ్ళు. ఇక్కడ కూడా దేవుడు వారికి గుర్రెపిల్ల క్రొవ్వును, ఇంకా బాసాను పొట్టేలును భాషాను పొట్టేలు అంటే అప్పుడు ఫేమస్ అవి. భాషాను ఆవులు, భాషాను పొట్టేళ్ళు అంటే మంచి బలిసినవి, మంచి యంగ్ పొట్టేళ్లను మాంసం తినిపించిండు. గోధుమల మెరికల సారము నీకు ఇచ్చెను. గోధుమల మెరికల సారము, ఎసెన్స్ ఆఫ్ వీట్, గోధుమలు నీకు తినిపించిండు. ఇంకేం చేసిండండి? నీవు త్రాగే మద్యము ఆ. ద్రాక్షల రసం. నువ్వు మద్యము తాగితందుకు ద్రాక్షారసం కూడా ఇచ్చిండట దేవుడు. ఇవన్నీ మనకు ఒక ఆశీర్వాదాలు. యు థింక్ యాజ్ ఎ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద గాడ్. యు హ్యావ్ టేకెన్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్. నువ్వు తీసుకున్నావు. అమ్మా నీ కొడుకు ఫారిన్ పోతాడు, నువ్వు కొత్త ఇల్లు కట్టుకుంటావు, యు ఆల్ బ్లెస్సింగ్స్. అయితే ఇంటర్ నువ్వేం చేయాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నువ్వు దేవుణ్ణి ఘనపరచాలా, మహిమపరచాలా నువ్వు. కానీ నువ్వేం చేస్తున్నావు? యెషురూను. ప్రొవినవాడే యెషురూను అంటే ఎవరు? కింద చూడండి ఫుట్ నోట్ లో, యెషురూను కింద ఎవరు? ఫుట్ నోట్ లో ఏముందండి? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు. ఏం చేశాడు ఇశ్రాయేలు? ప్రొవినవాడవై కాలు జాడించను. క్రొవ్విన వాడై కాలు జాడించిండటండి. దేవుడు చెప్పిన మాట ఇది చదువుతందుకు నాకే కొంచెం బాధాకరంగా అనిపించింది. కానీ దేవుడు ఎంత ఆయాసపడి ఎంత బాధపడితే ఈ వాక్యం రాయించాడండి. ఇది నేను ఇంతకుముందు చెప్పాను, కొవ్వు పట్టినోడు బలిసినోడు అంటే మీకు కొంచెం ఎబ్బట్టే కనిపించుండొచ్చు అది. కానీ దేవుడు చెప్తున్నాడండి, దేవుడు చెప్తున్నాడు, ఇన్ని తినిపించి మజ్జిగ తినిపించి జుర్రించి తేనెలు పచ్చిపాలు ఇవన్నీ తినిపిస్తే ఏమైతుంది? కొవ్వు బట్టి ఏం చేస్తాడు వాడు? వాడు కొవ్వు బట్టి కాలు జాడించి మందడి వైపు నీవు కొవ్వి, కలిసి మందడి వైపు నువ్వు కొవ్వినవు, నువ్వు బలిసినవు కూడా. ఏందిరా బల్పారా అంటారు కొంతమంది తిట్టుకుంటా. దేవుడు అంటున్నాడు ఇక్కడ, వాళ్ళు నువ్వు కొవ్వు బట్టి బలిసినవు, నువ్వు అన్ని ఆశీర్వాదాలు నా దగ్గర పొంది నన్ను స్తుతించగా నాకు విరోధంగా నువ్వు మాట్లాడుతూ కొవ్వినవాడవై కాలు జాడించినావు నువ్వు. ప్రియులారా, చాలా బాధాకరమైన మాటలు ఇవి. క్రొవ్వినవాడవై కాలు జాడించెను వాడు. వాడు తను పుట్టించిన దేవుని విడిచెను. ఒకటి కాలు జాడించి మందుడవైతివి అని ఉన్నదని ప్రియులారా 15వ వాక్యంలో. కాలు జాడించి మందుడవైతి. మందుడు అంటే డంబ్, మందమతి. బాగా కొవ్వు బట్టి కాలు జాడించి మందునవైనావు నువ్వు. సెకండ్, తను పుట్టించిన దేవుడు వాడు తను పుట్టించిన దేవుని విడిచెను. నువ్వు కాలు జాడించి కొవ్వు బట్టి దేవుని విడిచినావు నువ్వు. యు హ్యావ్ ఫోర్సేకెన్ ద గాడ్. మళ్ళా మూడోది, నువ్వు కాలు జాడించి చదవండి కింద, చదవండి కింద. నువ్వు వాడు తాను పుట్టించిన దేవుని విడిచెను. తన రక్షణ శైలము తృణీకరించను. తన రక్షణను తృణీకరించాను. కాలు జాడించి ఏం చేశాడండి? రక్షణను తృణీకరించాడు. హి హాజ్ రిజెక్టెడ్ ద సాల్వేషన్. కొవ్వు బట్టి కాలు జాడిస్తూ ఇన్ని అనర్థాలు వస్తున్నాయి. జాగ్రత్త సుమి, తస్మాత్ జాగ్రత్త.
క్రైస్తవులారా, దేవుని నమ్మిన వారులారా జాగ్రత్త. దేవునితోని వేలాకోలం పనికిరాదు. ఏదర్ హాట్ గానైనా ఉండు, కోల్డ్ గానైనా ఉండు, ఈ నులివెచ్చని క్రైస్తవులారా మిమ్మల్ని నేను నా నోటి నుంచి ఉమ్మి వేస్తా అంటున్నాడు దేవుడు. ఇటు కాకుండా అటు కాకుండా కొంతమంది ఉంటారు వాళ్ళు. ప్రకటన గ్రంథంలో అది నేను చెప్పేది. లవోదికయ సంఘంతో దేవుడు చెప్తాడు, ఏదర్ యూ షుడ్ బి కోల్డ్ ఆర్ యూ షుడ్ బి హాట్, నాట్ లూక్ వామ్. అలాగే ఇక్కడ దేవుడు అంటాడు, యెషురును కొవ్వున వాడే కాలు జాడించి, ఒకటి మందులవైతివి, 2 దేవుణ్ణి విడిచిపెట్టినవు, 3 రక్షణను తృణీకరించినవు, 4వది ఏంటంటే వారు అన్యుల యావత్తు చేత ఆ. ఆయన రోషము పుట్టి- ఆయనకు రోషం పుట్టించారు. క్రొగిన వాడై కాలు జాడించి, అయ్యగారు దేవునికి రోషం పుట్టించారట. మనం చేసే పనులు ప్రియులారా జాగ్రత్తగా ఉండాలా. మనం చేసే పనులు దేవునికి రోషం పుట్టిస్తాయి. అవి మన దేవుడు ఎవరు? రోషం గల దేవుడు. మన దేవుడు రోషం గల దేవుడు. టాలరేట్ చేయడు మన దేవుడు. ఏమైతుందిలే, ఏం కాదులే, గుడికి పోయి దండం పెట్టుకుంటా ఏమైతుంది? రోషం గల దేవుడు. జాగ్రత్త సుమి, మన దేవుడు రోషం గల దేవుడు. దేవునికి ఎప్పుడు కానీ రోషము పుట్టించకూడదు మనము. తర్వాత ఏం చేశారండి? ఏ కృత్యముల చేత ఆయన ఏ కృత్యముల చేత ఆయన కోపింపజేశారు. కోపింపజేసేది. కొవ్విన వాడై కాలు జాడించి ఆయనకు కోపం పుట్టించారండి. దేవుడు కోపిష్టి కాదు, దయాసాగరుడు అంటారు ఆయనను. దయా దాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు మన దేవుడు. అయినా గాని నువ్వు చేసే కార్యాల వలన ఆ దేవునికి కోపం పుడుతుంది. కోపం పుట్టించే పనులు మీరు చేయకూడదు. నెవర్ డూ ఎనీథింగ్ దట్ యాంగర్స్ గాడ్. ఇవి వాళ్ళకు కాదండి చెప్పేది, ఇశ్రాయేళ్లకు ఆ వరకు చెప్పారు. కానీ పౌలు గారు చెప్పిన ప్రకారము ఇవి మనకు బుద్ధి కలుగుటకు ఈ మాటలు మనకు దేవుడు చెప్తున్నాడు. ఇది వాళ్ళకు చెప్పారు, ఇశ్రాయేలుకు చెప్పారు, మనకేంది, మనకు వర్తించే అనుకోవాకండి. దుష్టాంతములుగా వారికి సంభవించినను యుగాంతంలో మనకు బుద్ధి కలుగుటకు దేవుడి మాటలు పలికిస్తున్నాడు ఈరోజు. తర్వాత ఏం చేశారండి వారు దేవత్వం లేని దెయ్యములకు, మెరిగిన దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడిన దేవతలకు బలి అర్పించారు. చాలండి. ఇంతకుముందే చెప్పినాను, బైబిల్లో చాలా విచిత్రమైన వాక్యాలు ఉంటాయండి. దేవత్వం లేని దయ్యములకట. వాటిని చూశారా సిస్టర్స్? దేవత్వం లేని దయ్యములు, దేవత్వం లేని దయ్యములకు ఇంకేమంటాడు? కొత్తగా పుట్టిన దేవతలు. కొంతమంది కొత్తగా పుడతారు. ఈ హిందువులకు ఎంతమంది దేవుళ్ళండి? 33 కోట్లు. కొత్తగా పుట్టిన దేవతలు ఎందరెందరో ప్రియులారా, చాలా ఘోరం ప్రియులారా. దైవత్వం లేని దయ్యములకు పూజించిండ్రు, తామెరుగని దేవతలకు పూజించిండ్రు, కొత్తగా పుట్టిన దేవతలకు కూడా పూజించిండ్రట. జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మనము పూజింపే విషయంలో వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్. నిర్గమకాండంలో చూస్తే ఆరాధన చేశారు ఇశ్రాయేల్ వారు. ఇశ్రాయేల్ వారులారా ఏం ఆరాధన చేశారండి మీరు అని మనం అడిగామనుకోండి వాళ్ళను, వాళ్ళు అంటారు, అయ్యా మేము దేవుని బిడ్డలము, ఇశ్రాయేలు దేవుని సంతానము, మేము గూఢారాధన చేశామండి అంటారు నిర్గమకాండంలో. ఏం ఆరాధన అండి? గూఢారాధన, దైవారాధన కాదు.
దైవారాధన మనం చేస్తున్నాం ఇప్పుడు. వారు చేసింది ఏంది? బంగారు దూడారాధన కదా చేసింది కదా, చేసింది కదమ్మా. అప్పుడు ఇశ్రాయేల్ వారు నిర్గమకాండంలో చదవండి, ఇంటికి వెళ్ళినాక ఒకసారి నిర్గమకాండం. ఇర్మియా గ్రంథంలో చూస్తే ఇశ్రాయేల్ వారా మీరు ఏం చేశారండి? ఇర్మియా 8:2లో చూస్తే వారు ఆకాశ నక్షత్రాలకు ఆరాధన చేశారట. ఎవరికి ఆరాధన చేశారు? 8:2 ఒకసారి చూడండి ప్రియులారా. కొంచెం కష్టమైనా కానీ ఒక్కసారి జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్. ఇర్మియా 8:2 ప్రియులారా వారు దేనికి ఆరాధన చేశారట? ఎంత దిగజారిపోయారండి మన పితరులు. వారు ప్రేమించుచు, పూజించుచు, పూజించుచు, అనుసరించుచు, విచారణ చేయుచు, నమస్కరించుచు, నమస్కరించుచు వచ్చిన ఆ సూర్యచంద్ర నక్షత్రములను సూర్యచంద్ర నక్షత్రం. చాలు సిస్టర్, ఇశ్రాయేల్ వారు సూర్యచంద్ర నక్షత్రములకు పూజించారటండి. ఎంత ఘోరం అది. వీళ్ళేమో నిర్గమకాండంలో దూడారాధన చేశారు, దైవారాధన వదిలిపెట్టి ఆత్మారాధన వదిలిపెట్టి దూడారాధనకు ఎగబడ్డారు. ఇర్మియాలో అయ్యగారు సూర్యచంద్ర నక్షత్రాలకు. ఇప్పటికీ కొంతమంది సాయంత్రం సూర్యుడు చంద్రుడు కనబడంగానే ఇట్లా 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 అనుకుంటారు కొంతమంది. క్రైస్తవులు కూడా అంటారు కొంతమంది, ఇంట్లో లైట్ అయ్యంగానే కదా అండి. తప్పమ్మా, అది తప్పు. సూర్యుడు దేవుడు కాదు, చంద్రుడు దేవుడు కాదు, నక్షత్రాలు దేవుడు కాదు. పెళ్లిళ్ళలో అరుంధతి నక్షత్రం, మాకు అక్కడ నక్షత్రం ఉండదు, పాడు ఉండదు. అయ్యగారు వట్టిగా చూపిస్తాడు అక్కడ, అట్లా చేయబెట్టాడు. ఎంత మూఢ ప్రజలండి. సూర్యచంద్ర నక్షత్రాలకు పూజ ఇట్స్ బ్లాష్ఫమీ, దైవ దూషణది. ఒకసారి చూడండి ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 4:19. Deuteronomy 4:19. నేను నా సొంతంగా నేను చెప్తలేనండి. కైండ్లీ నోట్ వాట్ ఎవర్ ఐఎమ్ టీచింగ్, వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇస్ ఫ్రమ్ ద బైబిల్. 4:19. నక్షత్రములైన ఆకాశ సైన్యములు, ఏమండి? సూర్యచంద్ర నక్షత్రములైన సూర్యచంద్ర నక్షత్రములు ఆకాశ సైన్యము చూచి మరలి కొట్టుకోబడి, ఇది ఏమంటాడు దేవుడు అయ్యగారు? ఇది ఆకాశ సైన్యం. ఇది నాకు చాలా సైన్యాలు ఉన్నాయి. నాకు నా పేరే సైన్యములకు అధిపతికు యెహోవా. సైన్యమునకు కాదు, సైన్యములకు. తెలుగులో ట్విస్ట్ చూడండి అక్కడ. నేను సైన్యములకు అధిపతి అంటే ఆయనకు ఒకటే సైన్యం అనుకోవాలా. నేను సైన్యములకు అధిపతి, నాకు దేవుణ్ణి నేను. ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఎవరండి? దేవుని సైన్యం అట వీళ్ళు. ఇంకా చదవండి. సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు ఆ, పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకున్నట్లు మీరు బహు జాగ్రత్త పడి. చూడండి, దేవుడు అంటున్నాడు ప్రియులారా, నీ దేవుడైన యెహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజలకు సూర్యచంద్ర నక్షత్రాలు ఏం చేశాడు దేవుడు? దేవుడు ఏం చేశాడు ఇక్కడ? సమస్త ప్రజలకు, చదవండి శ్రీలేఖ గారు, సమస్త ప్రజలకు. నమస్కరించి మీ మీదికి రండి. ఇంకా దేవుడైన యెహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టాడండి వీరు మనకు. సూర్యచంద్ర నక్షత్రాలు మన గురించి దేవుడు ఏం చేశాడు? పంచిపెట్టిన వాటిని మనము అనుభవించాలి గాని వాటిని ఆరాధిస్తామా? మరొకసారి చెప్పాలనా? పంచిపెట్టిన వాటిని
మనం అనుభవించాలి గాని ఆరాధిస్తామా? నేను ఒక 10 లక్షల రూపాయలు మీ అందరికీ ఇస్తానండి. నేను 10 అంత డబ్బు నా దగ్గర లేదనుకోండి. సపోజ్ 10 లక్షల రూపాయలు, ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఐ గివ్ యూ 10 lakhs. ఏం చేస్తారు మీరు? నువ్వు ఒక ఐఫోన్ కొంటావు, నువ్వు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటావు. ఇక మనిషిగా అంటే నేను పంచిపెట్టిన దాన్ని మీరు అనుభవిస్తారు. నన్ను ఏమంటారు? దేవుడు చల్లగా చూడండి, అలెగ్జాండర్ గారిని చాలా సహాయం చేశాడండి, మాకు 10 లక్షలు పంచిపెట్టాడు. గ్రేట్, ఈజ్ గ్రేట్. ఇక్కడ దేవుడు అండి సమస్త ప్రజలకు సూర్యచంద్ర నక్షత్రాలను పంచిపెడితే మనం సూర్యచంద్ర నక్షత్రాలను పూజిస్తున్నాము. ఎంత ఘోరం ఇది! పంచిపెట్టే వాటిని పూజిస్తారా అండి? నీకు 10 లక్షలు ఇస్తే ఇంట్లో పోయి వాటికి దండేసి వాటికి ఓం గేమ్ అనుకుంటా మీరు చేస్తారా? ఖర్చు చేస్తారు మీరు, అనుభవిస్తారు మీరు. సూర్యచంద్ర నక్షత్రాలను మనం అనుభవించాలి. ప్రియులారా, ఇది మనం అనుభవించకుండా మనము వాటిని మనము పూజ చేయొద్దు అని చెప్పి బైబిల్ క్లియర్గా చెప్తున్నది. ఇక్కడ పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండున్నట్టు జాగ్రత్త పడుడి. బివేర్, బీ కేర్ఫుల్. పూజింపొద్దు. చాలా నష్టం మీకు, అది చాలా మంది నష్టం ఇది. నక్షత్రము దేవుడు పుట్టినప్పుడు నక్షత్రం దారి చూపలేదా జ్ఞానులకు? జ్ఞానులు లోపలికి వచ్చి నక్షత్రాన్ని పూజించారండి. ఎవరిని పూజించారు? లోపలికి వచ్చి బాలుడైన యేసుక్రీస్తుని పూజించారు. మరియమ్మను పూజింపలేదు, యోసేపును పూజింపలేదు, నా నక్షత్రాన్ని పూజింపలేదు. వీళ్ళు దేవుళ్ళు కాదు. వీళ్ళు మరియమ్మ దేవత కాదు, దేవుడు కాదు. యోసేపు దేవుడు కాదు, దేవత కాదు. నక్షత్రం దేవత కాదు, దేవుడు కాదు. వాళ్ళు పూజించింది ఆయనకు మ్రొక్కి అని ఉంటుంది అక్కడ వాక్యం. జ్ఞానులు ఆయనకు మ్రొక్కిండ్రు అండి. వాళ్ళు పూజార్హనీయుడు ఎవరు? యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే పూజార్హనీయుడు ఈ లోకంలో. ఆమేన్, హల్లెలూయా. ఇంకో వాక్యం చూడండి, ఇర్మియా 31:3 చూడండి. ఈ దేవుడు ఎందుకు ఈ సూర్యచంద్రులను సృష్టించాడు? ఒకసారి ఇర్మియా 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను. యెహోవా చెప్పిన మాట వినండి ప్రియులారా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక 35 చూడండి. 31:35. ఇర్మియా 31. పగలు వెలుగుటకై సూర్యుని, రాత్రి వెలుగుటకై చంద్ర నక్షత్రము నియమించేవాడు ఎవరండి? దేవుడు. క్లియర్ గా రాస్తున్నది ఇక్కడ ప్రియులారా. సూర్యుడా నువ్వు దినంలో వెలుగు ఇవ్వు, చంద్రుడా నువ్వు రాత్రి వెలుగియ్యు, నక్షత్రములారా మీరు ఋతువులను తెలియజేయండి. ఇది మీ డ్యూటీ. మీరు సమస్త జనులకు మిమ్మల్ని నేను పంచిపెట్టాను మిమ్మల్ని. కానీ ఇక్కడ ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారండి? ఇశ్రాయేల్ వారు ఇవన్నీ వదిలిపెట్టి దేవునికి అగెనెస్ట్ గా విరోధంగా సనుగుకుంటూ పాపం చేసిండ్రండి. ఇంకొక విషయం ప్రియులారా, బైబిల్లో క్లియర్గా రాసి ఉన్నది. లూకా 4:12 కానీ ద్వితీయోపదేశము 6:16 మీరు మీ దేవుణ్ణి శోధింపకూడదు.
ఇంటికి పోయినాక చదువుకోండి ప్రియులారా, ఈ వాక్యాలు నోట్ చేసుకోండి. మీరు మీ దేవుణ్ణి thou shall not test your God, నీ దేవుణ్ణి నువ్వు ఎప్పుడూ శోధించద్దు. ఐజయ్యా యెషయా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం ఒకసారి తీయండి ప్రియులారా. యెషయా 7:13. యెషయా 7:13. అతడు ఇలాగూ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి. దావీదు వంశస్థులారా వినుడి. మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగిద్దురా. చాలండి. యెషయా గారు ఏమంటున్నారో చూశారా ప్రియులారా? మీరు మనుషులను విసిగించింది చాలదా? నన్ను విసిగించారు, ఓకే, దేవుణ్ణి కూడా విసిగిస్తావయ్యా నువ్వు? యెషయా గారు అడుగుతున్నారు, ప్రవక్త యెషయా, దావీదు వంశస్థులారా, మీరు మనుషులను విసిగించింది చాలదనుకొని దేవుణ్ణి విసిగించుదురా? దేవుణ్ణి వీళ్ళు విసిగించారు. ఇక్కడ మనం సంఖ్యాకాండం 21లో చదివితే వీళ్ళు ఏం చేశారండి? దేవునికి విసిగించారు. ఈ దేవుడు వీరిని ఒక సంఘంగా, శ్రీరారమయ్య కొంచెం నా వైపు చూడండి, అటు ఇటు చూస్తే మీకు కొంచెం డిస్ట్రాక్షన్ ఉంటుంది. లుక్ ఇన్ టు మై ఐస్. దేవుడు స్టెఫెన్ గారి ద్వారా అపోస్తుల కార్యము 7:38 అంటాడు, ఇశ్రాయేలీలో అరణ్య సంఘము. అపోస్తుల కార్యములు 7:38లో స్టెఫెన్ గారు అంటారు, ఇశ్రాయేలీలో ఏం సంఘము ఇది? మనదే సంఘము, ప్రైజ్ ది లార్డ్ సంఘము. ఇశ్రాయేల్ వారిదే సంఘము, అరణ్య సంఘము. వారు అరణ్యం నుంచి కొనితే పడ్డారు. మనము చీకటిలో నుండి వెలుగులోకి పిలువబడ్డాం. మనం చీకటిలో ఉంటే ఇంతకుముందు మనం వెలుగైన దేవుడు మనల్ని చీకటి నుండి వెలుగులోకి పిలిచాడు. వెలుగైన సంఘం మనది, వాళ్ళ సంఘము అరణ్య సంఘము. అయితే 10వ అధ్యాయంలో మీరు చదివితే వారు ఒకసారి తీయండి ప్రియులారా, 1 కొరింథీ 10వ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయంలో దేవుడు వారికి బాప్తిజం ఇచ్చాడు ప్రియులారా. ఎలా ఇచ్చాడు బాప్తిజం చూడండి. 1 కొరింథీ 10వ అధ్యాయము 1 నుంచి చదవండి ప్రియులారా, 3 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు పౌలు గారు. ఈ విషయాలు యూ హ్యావ్ టు నో ఇట్ కంపల్సరీ. అదేదనగా అది ఏంది? మన పితరులందరూ మేఘం కింద ఉండి, మన పితరులందరూ అంటే ఇశ్రాయేల్ అందరూ మేఘం కింద ఉండి, మేఘం కింద ఉండి వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిజం పొందిరు. ఇక్కడ కొంచెం ఆగుదాము. వారు సముద్రము కింద నుంచి నడిచిపోయినందుకు, మేఘము కింద ఉన్నందుకు, మేఘము ద్వారా, సముద్రం నీళ్ల ద్వారా వారు బాప్తిజం పొందారు. మనము యేసుక్రీస్తు రక్తంలో రక్షింపబడి, నువ్వు ఎట్లా బాప్తిజం పొందినావు రోహిత్? వాటర్ బాప్తిజం. వారు సముద్రంలో పొందినరు, రోహిత్ వాటర్లో పొందినరు. రెండు ఒకటే. వాళ్ళు బాప్తిజం పొందారు, మనము బాప్తిజం పొందాము. ఇంకా బాప్తిజం పొందనో లేరు అంటే దయచేసి పాస్టర్ గారిని సంప్రదించండి, బాప్తిజం పొందండి. బాప్తిజం పొందితేనే మీకు ఆ దేవునికి ఏ అరమరక లేకుండా యూ విల్ బి క్లోజ్ టు ద గాడ్ అండ్ యూ విల్ ఎంటర్ ద కింగ్డమ్ వితౌట్ ఎనీ హెజిటేషన్. ఇంకా మీరు బాప్తిజం నేను వచ్చే సంవత్సరం తీసుకుంటాను, ఇంకా కొంచెం మా కొడుకు ఫారిన్ పోయినాక తీసుకుంటాను,
ఈ పోస్ట్ పోన్ చేయదు ప్రియులారా. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. బాప్తిజం పొందారా ప్రియులారా, బాప్తిజం పొందారా మస్ట్. తర్వాత ఏం చేశారండి? వీళ్ళు బాప్తిజం పొందారు. ఓకే, తర్వాత వాక్యం చదవండి. అందరూ అందరూ మోషేను బట్టి మెరవలో బాప్తిజం పొందిరి. సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం తిన్నారండి. ఏం ఆహారం అది? మన్నా తిన్నారు. మనం కూడా ప్రభురాత్రి భోజనంలో ఒకే ఆహారం అందరం తీసుకుంటున్నాం కదా. మనం ఏం చేస్తున్నాం? బాప్తిజంలో ఒకే ఆహారం తింటున్నాం మనం కూడా. ఇశ్రాయేల్ వారు ఒకే ఆహారం తిన్నారు అని భుజించారని చెప్పి బైబిల్లో ఉంది. మనం బాప్తిజంలో ఒకే ఆహారం తీసుకుంటాం, ఒకటే రొట్టెలు మొక్క తెచ్చుకుంటాం కానీ మనం. నెక్స్ట్ ఏం చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. అందరూ ఆత్మ సంబంధాన్ని ఒకే పానీయం పానం చేసిరి. అందరూ ఒకటే పానీయం తీసుకున్నారు. మనం కూడా ఒకే పానీయం కదా. మనం ప్రభుత్వ బలలో అందరం ఒకటే పానీయం అని తీసుకున్నాం. మనకు వాళ్ళకు ఏ విధమైన డిఫరెన్స్ లేదు. ప్రియులారా, అయితే 5వ వచనం చదవండి. అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవుని ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడి. చాలండి. బాప్తిజం తీసుకున్నారు, ఒకే ఆహారం పానీయం చేసి ఒకే ఆహారం భుజించారు, ఒకే పానీయం తాగారు. నేను బాప్తిజం పొందానని సంకలు కొట్టుకుంటే సరిపోదు. దేవుడు ఇక్కడ ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేకపోయి ఉండడం వలన అరణ్యంలో సంహరింపబడిరి. బాప్తిజం పొందిన గాని ఇశ్రాయేలు కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోని దేవుడు ఎందుకంటే చంపాడు ఇశ్రాయేలీని? Why did God kill Israel people? When he says clearly, నేను కునుకను నిద్రపోను, ఇశ్రాయేలు కాపాడు దేవుడు కునుకను నిద్రపోడు అన్న దేవుడు ఇశ్రాయేలును సంహరించిండు. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ నోట్ దిస్ పాయింట్, వారు దేవునికి ఇష్టలుగా లేకపోయినందున. నువ్వు దేవునికి ఇష్టరాలివా, నువ్వు దేవునికి ఇష్టరాలివా, నువ్వు దేవునికి ఇష్టనివా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెట్రోస్పెక్ట్ అవర్ సెల్ఫ్ వెదర్ వీఆర్ క్లోజ్ టు ద గాడ్. నీవు దేవునికి ఇష్టడుగా లేకపోతే బాప్తిజం తీసుకొని 100 సార్లు నువ్వు యోర్దాన్లో మునుగు, ఇశ్రాయేల్కు పోయి. అయినా నీకు దేవుని రాజ్యంలో నీకు ఎంట్రీ, నో ఎంట్రీ. బైబిల్ చెప్తుంది, నేను చెప్తలేనండి. దేవునికి ఇష్టలుగా లేకపోయినందున వారు అరణ్యంలో సంహరించబడిరి. క్రైస్తవం అంతా ఈజీ కాదండి మనకు అనుకున్నంత. కొన్ని మంచి వి హ్యావ్ టు కొన్ని ట్రెడిషన్స్, కొన్ని లక్షణాలు మనం అలవర్చుకోవాలా. బైబిల్ చదివి దేవునికి ఎలా ఇష్టలుగా ఉండాలనేది మంచి బిగ్ సబ్జెక్ట్ అనుకోండి, అదొక పెద్ద ప్రసంగం. కనుక ప్రియులారా, బాప్తిజం వారు పొందారు, మనము పొందాము. కానీ వారు సంఘంగా పొందారు, అరణ్య సంఘంగా, మనము కొత్త నిబంధన సంఘంగా. మనం కూడా రొట్టె ద్రాక్షారసంలో పాలి వారమై భుజిస్తున్నాము. కానీ దేవునికి ఇష్టలుగా ఉండాలి ప్రియులారా. మనం దేవునికి ఇష్టలుగా లేకపోతే అయితే ఇక్కడ మళ్ళొకసారి ప్రియులారా, సంఖ్యాకాండం 21 తీయండి. సంఖ్యాకాండము 21 తీయండి. అమ్మా బోర్ కొడితే చెప్పండి నాకు, అయ్యగారు మీరు ప్రసంగం లాంగ్ పోతున్నది, కొంచెం నాకు కొంచెం బోర్ అవుతుందంటే నేను ఆపిస్తాను. సంఖ్యాకాండం 21 తీయండి. సంఖ్యాకాండము 21, 5 కాదు, అయితే దేవుణ్ణి వాళ్ళు విసిగించిందట. అంటే ఇది చూడండి, ఇక్కడ ఇది నేను ఎందుకు చెప్తున్నాను, ఒకటే వాడి మీద ఇదంతా వచ్చింది నాకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి. మార్గాయాసము చేత వారు సొమ్మసిల్లు అనే మాట మీద ఏంటండి వాళ్ళకు మార్గాయాసము కలిగింది?
ఇంత చేస్తున్న దేవునికి ఇంత చేస్తే వాళ్ళకు మార్గాయాసం కలుగుతుందా? ఏంటి అయ్యగారు, ఇంత చేసింది దేవుడు కదా, చల్లటి మేఘం కింద నడిపించిండు కదా, మన్నా తినిపించింది కదా, ఒక్కరికైనా సర్ది దగ్గు అయిందా అండి వాళ్ళకు? కానే కాలేదు. అయినా కానీ మార్గాయాసం మీద అలసిపోయారట. ఏం అల్పండి అది? వీళ్ళు చేసే పని ఏంటి? ఐగుప్తులో ఇటుకలు చేసే పని, బంకమట్టిలో కాళ్ళు దొక్కుకుంటా దినం నుంచి రాత్రి వరకు తొక్కి 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 ఇటుకలు తయారు చేసే వీళ్ళు ఇప్పుడు నాజూక్ అయిపోయారు. వీళ్ళు ఒకప్పుడు కట్టెల పొయ్యి పెట్టి ఆ పోగొట్టంతో ఉప్పు ఉప్పు ఊదుకుంటా వంట చేస్తుంటారు మన తల్లిదండ్రులు. ఇప్పుడు మనం గ్యాస్ పొయ్యి మీద పొట్టు పెట్టంగానే అమ్మా అలసిపోయామమ్మా. గుడికి పోయే ముందు రుబ్బు రోజుల ముందు కూర్చొని రుబ్బుతా ఉంటుంది, దోశలు వేస్తామని పిండి రుబ్బి 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 చేతులు చేతులు కాయలైతుండే. అయినా కానీ టయానికి గుడికి వస్తుంటారు వాళ్ళు ఆ కాలంలో. ఇప్పుడు మనకు మిక్సర్ గ్రైండర్ వచ్చింది, అయినా కానీ ఏమయ్య గారు, ఇస్రాయిల్ అట్లే ఇటుకలు తయారు చేసి బంకమట్టి తొక్కి 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 అలసి సొలిసిపోయే వాళ్ళట. మన్నా తినుకుంటా, బండలో నీళ్లు దాక్కుంటా, మేఘం కింద నడుచుకుంటా, ఒకరికి కాలు వాయలేదు, ఒకరికి చెప్పులు వారు తగలేదు, ఒకరి బట్టలు పాతగాలేదట. ఇటువంటి నడిపించిన దేవుని మీద ఆయాసపడి సనుక్కుంటారా మీరు? ఏమండి, మా కాలంలో చిన్నగా ఉన్నప్పుడు కరీంనగర్లో వారం వారము పెండ మట్టి తీసుకొచ్చి ఇల్లు అలుక్కుంటుంటిమి అండి. మంచిగా ఇల్లు అలుక్కుంటుంటిమి పెండతోని. అలుపు లేకపోయేది అప్పుడు. ఇప్పుడు టైల్స్ ఇల్లు, ఒక టైల్ మీద ఇట్లా బట్టి ఇది కొట్టంగానే అబ్బా చేయి లాగేస్తుంది బాబు. ఏంటండి ఇది? దేవుడు ఇచ్చాడు ఈ మోడర్న్ గ్యాడ్జెట్స్, ఆశీర్వాదాలు ఇవన్నీ మనకు. ఒక ఆమె, దేవా నాకు ఒక గేదెయ్యో, నాకు ఒక బరయ్యో, ఆ పాలు పెట్టుకుని ఏదో వ్యాపారం చేసుకుని 4 మెతుకులు తింటాను నేను అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తే, పాస్టర్ గారి దగ్గర వస్తే పాస్టర్ గారు ప్రేర్ చేసి, అమ్మ నీకు ఇస్తలే దేవుడు అంటే వరకు అది యాదృచ్ఛికంగానో ఎందుకో మరి ఆమెకు ఒక గేదె దొరికింది. ఆ గేదె దొరికినాక చర్చకు రావడం బంద్. 2 ఆదివారాలు చూశాడు. 3వ ఆదివారం అడిగాడు ఆమెను, ఏమమ్మ తల్లి గేదె కావాలా అని చెప్పి ప్రార్థన చేశాను కదమ్మా నీ గురించి, బంద్ చేసావేంది అంటే, ఏం చెప్పాలా గారు, గేదె అంటే మరి మాటలా? దాని తోక, దాని తవుడు, దాని పాలు, దాని పెండ, కుడిది గిడిది ఇవన్నీ అబ్బాబ్బా బిజీ అయిపోయినాయి గారు అంటుంది. ఏమండి ప్రియులారా, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మిస్యూజ్ చేసుకోవద్దు. ఉద్యోగం లేదు అంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుని కృపణ ఉద్యోగం వచ్చింది అంతే. ఇక తుపాకి దెబ్బకు కూడా దొరకడు వాడు. ఇక అంతే. ఏడో మీ అన్నస్తుండే ఒకటప్పుడు చర్చకు, ఇప్పుడు బతలేడు. ఎరుగైనామా దేవుని ఆశీర్వాదాలు పొంది మందిరం మానేసేవారు ఎందరో భ్రష్టులైపోతారు వాళ్ళు. మందిరం మానేయకండి ప్రియుల. ఎట్టి పరిస్థితుల్లో మందిరము మానేయవద్దు. వారానికి ఒక రోజు, వారమంతా మీ పనులు చేసుకోండి. వారానికి ఒక్క రోజు దేవుడు అడిగేది. సమాజంలో కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తే అది ఆశీర్వాదకరం. రండి ప్రియులారా, రండి. దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేయొద్దు మనము. దేవుడు మంచి కుబ్బరే కాదు, నువ్వు వంకర టింకర కలప ముద్దైనా దానికి చెక్కి బాగు చేస్తాడు నేను. దేవునికి వడ్రంగి పని కూడా తెలుసు. మీకు తెలుసా? దేవునికి వడ్రంగ పని ఎలా తెలుసు? వాళ్ళ ఫాదర్ వల్ల. వెరీ గుడ్ పీటర్. వాళ్ళ ఫాదర్ వల్ల ఆయనకు తెలుసు.
30 సంవత్సరాలు వచ్చే వరకు దేవుడు మన నాయన దగ్గరనే అసిస్ట్ చేస్తూ ఉండే. ఆయన మంచి కుమ్మరే కాదు, మంచి వడ్రంగి. ఈజ్ ఎ గుడ్ కార్పెంటర్. నిన్ను ఎక్కడ బానిస పట్టాలా, నీకు ఎక్కడ రంపమేయాలా, ఎక్కడ ఉరితోని కొట్టాలా, ఎక్కడ మీకు దేవు కొట్టాలని ఆయనకు బాగా తెలుసు. బికాజ్ హీఈస్ ఎ గుడ్ కార్పెంటర్ కదా. ఇప్పుడు మనం పాటలో వాడుకున్నాం, నా తండ్రి వ్యవసాయకుడా, నా తండ్రి కుమ్మరియా అని మనం పాడుకున్నాం కదా గారు దేశంలో పాటలు. నా తండ్రి వట్రంగి కాదా, కొత్త యాడ్ చేయాలి. సో నువ్వు అడ్డం దిడ్డంగా ఉన్న, వంకర టింకరగా ఉన్న చెక్కున్నా కానీ నిన్ను చెక్కి నిన్ను బాగు చేసి ఒక మంచి ఫర్నిచర్గా, ఒక మంచి ఉపకరణంగా నిన్ను తయారు చేయగల సామర్థ్యం కలవాడు నా దేవుడు. హల్లెలూయా. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ లాస్ట్ వస్తూ ముగిస్తున్నాను ప్రియులారా. అయితే ఇంత చేసి, ఇంత విసుక్కొని, ఇంత సనిగి దేవునికి ఎంత కోపం తెప్పిస్తే దేవుడు సర్పములను పిలిచాడండి. దేవుడు ఏం చేశాడు? సర్పం అంటే గుడ్. సర్పం అంటే స్నేక్. దేవుడు విసిగి వేసారిపోయి లాస్ట్ రిసార్ట్, సర్పంలారా రండి అన్నాడు. అంతే, మొత్తం సర్పంలో వచ్చేసినండి. పాలెం నిండా, ఇస్రాయల్ పాలెం నిండా సర్పంలో ఏసేయండి ఒక్కొక్కరిని. కానీ దాంట్లో కొన్ని ఆ బుడత పాములు, వానపాములు, విషం లేని పాములు అవన్నీ వెళ్ళిపోండి అన్నాడు. ఓన్లీ తాపకరమైన పాములు, విషం కలిగిన పాములు అంతే. ఇక వాటికి పండుగ అయిందండి. పాములకు ఏమైంది? పండుగ. ఇష్టమున్నోన్ని కనబడ్డట్టు వేసేస్తావేది. వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు దేవుడు. ఓ మంచి బుసలు కొట్టుకుంటా పాము ఏం చేస్తుంది? బుసలు కొట్టి పడక విప్పి కుడతావైనా. ఇక వీళ్ళకు, ఇశ్రాయేళ్లకు దెబ్బ పడితే బుద్ధి రాదండి. వీళ్ళకు చెప్పండి, దెబ్బ పడితే వెరీ గుడ్, బుద్ధి రాదు వీళ్ళకు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఈ పాములు కరవంగానే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు అందరు ప్రజలు పరుగున మోషే గారి దగ్గరకు వచ్చిందండి. అంతకుముందు, మోషే మన అరణ్యంలో సంపదం తెచ్చినావా? ఇక్కడ సవిసారం లేదా ఈ అన్నం తినిపిస్తాను నువ్వు తెచ్చినావా మోషే? మాకు మటన్ లేదు, పాడు లేదు, ఊకే కీరకాయలు, దోసకాయలు అక్కడ తిని మా నోరంతా చేదైపోయింది. కాకరకాయలు తిని మాకు మటన్ తినిపియవా? ఇట్లా విసికిచ్చి ఇప్పుడు వచ్చి మోషే దగ్గర అంటారండి. ఏడో వచనంలో చూడండి, 21:7లో, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, ఇప్పుడు వచ్చిందండి బుద్ధి. ఎప్పుడు వచ్చింది బుద్ధి? పాములు గరిచినాక. పాములతోని చాలా మంది వచ్చిండ్రు. అప్పటికే ఆడగొట్టుకుంటున్నాడు, నురుగాడుతుంది వానికి, తప విలవిలలాడుతున్నారు, పడుకుంటున్నారు. ఇశ్రాయేలీలు పడిపోతున్నారు, చచ్చిపోయారు చాలా మంది పాము తిని. అప్పుడు వచ్చి మోషేతోనే వస్తే అడుగుతారు, మేము యెహోవాకును నీకును విరోధముగా, తప్పిపోయిన కుమారుడు వచ్చి ఏం చెప్తాడండి తండ్రితోని? పరలోకమునకు నీకు విరోధంగా నేను పాపం చేసిన, అదే చెప్తున్నారు ఇక్కడ. ఏం చెప్తున్నారు 7వ వచనంలో? మేము యెహోవాకును నీకు విరోధంగా మాట్లాడి పాపము చేసి తిని, యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకోమని చెప్పిండ్రు, రిక్వెస్ట్ చేస్తున్నారు మోషేకు. మోషే ప్లీజ్, ఈ సర్పముల బారి నుంచి మనం రక్షించు మోషే, చచ్చిపోతున్నాము, చూడు ఎంత పడినారు. మోషే ఏమంటాడండి అప్పుడు? మీరు నా మీద సనుగుతారా?
మీరు నాకు విరోధంగా మాట్లాడతారా? మంచిగేది నీకు, దేవుడు చక్కగా మంచి పని చేసాడు అని అన్నాడు. అదే మోషే అనలేదండి. మోషే ఇమ్మీడియట్లా ప్రార్థన. దైవజనునికి అగెనెస్ట్ గా మీరు ఎన్ని సనిగినా, ఎన్ని విరోధంగా మీరు ఎంత మాట్లాడినా, దైవజనుని మనసులో మీ మీద క్షేమము, మీ క్షేమం కోరి మీ గురించి ఆయన ప్రార్థిస్తాడు. హల్లెలూయా. అందుకోసమే దైవ సేవకుడైన దైవ సేవకుడికి అగెనెస్ట్ గా మీరు మాట్లాడకూడదు. దైవజనుడు ప్రార్థన చేశాడంటే అప్పుడే మోషే ప్రార్థన చేయంగానే దేవుడు ఏమంటాడు? 8వ వచనం చూడండి, చదవండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా తాపకరమైన సర్పము వంటి ప్రతిమ చేయించి ఆ, స్తంభం మీద పెట్టుము. ఉమ్, అప్పుడు తలబడిన ప్రతి వారును దాని వైపు చూసి బతుకునని మోషేకు సెలవిచ్చాడు. ఆ, దాని వైపు చూసి బ్రతుకును. పిల్లారా, తాపకరమైన సర్పంది ఇమేజ్ ఒకటి తయారు చేసి ఇద్దరితోని మోసే దానికి ఒక పెద్ద కట్టె పెట్టి ఆ కట్టెని నిలువుగా ఎత్తి ప్రజలందరూ కనబట్టేట్లు, ఓ ప్రజలారా రండి, ఎవరైతే పాము కాటు తిన్నారో రండి, చూడండి ఈ ఇత్తడి సర్పాన్ని చూడండి. ఎప్పుడైతే వారు నిదానించి, ఇక రాసినదండి వర్డ్, తేరి పార చూసి నిదానించి ఎప్పుడైతే ఆ సర్పాన్ని చూశారో ఆ విషము దిగిపోయింది. ఆ పాము గడిచింది కదా, ఆ విషయం అంతా పోయింది. ఎప్పుడు పోయింది? అది మోషే ఒక ఇత్తడి సర్పాన్ని పెట్టాడు. ఇత్తడి సర్పాన్ని ఎప్పుడైతే ఎత్తబడి తిందో పాము కాటు గురైన వారందరూ ఆ బొమ్మను చూసి రక్షింపబడ్డారు, బ్రతికారు. యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్తలో అదే మాట అంటాడు. ఆ సర్పం ఎలాగా ఎత్తబడిందో నేను ఎత్తబడాలి కలువరి సిలువలో. ఎవడైతే నా వైపు చూస్తాడో తేరిపారి, నన్ను నిదానించి ఎవరైతే చూస్తారో వాడు రక్షణ పొందును. హల్లెలూయా. ప్రియులారా, మనం కూడా దేవుణ్ణి నిదానించి చూడాలి. సిలువ వైపు మన చూపులు ఉండాలి. మన చూపు ఎటుండాలి? సిలువ వైపు మన చూపు ఉండాలి. అవర్ సైట్ షుడ్ బి ఫోకస్డ్ ఆన్ ద కల్వరీ క్రాస్. దేవుని ఆ సిలువ వైపు చూస్తే ఎప్పుడైతే వీళ్ళు పాము కాటు విషానికి వీళ్ళు విమోచింపబడ్డారో, పాపము కాటు తిన్న మనమందరం పాపులేమండి. రోమా 3:23 ఏం చెప్తాడు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమకు దూరమయ్యారు. నో డిఫరెన్స్ అట్ ఆల్. నువ్వు, నీకు లేదు, నాకు లేదు, ఎవరికి లేదు డిఫరెన్స్. అందరం పాపులమే. పాము కాటుకు విరుగుడు ఇత్తడి సర్పం ఎత్తబడింది. పాపము కాటుకు విరుగుడు దేవుడు ఎత్తబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు కలువరి సిలువలో ఎత్తబడ్డాడు. ఆయన వరకు మనము నిదానించి చూడాలి. ఒకసారి మన యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా 45:22 ముగింపులోకి వస్తున్నాను ప్రియులారా. యెషయా 45:22 బూదిగంతుల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. నా వైపు చూడండి, నా వైపు లుక్ అంటు మీ అండ్ బీ సేవ్ ఆల్ యూ ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. భూమి మీద ఉన్న మనుషులారా, భూ దిగంత వాసులారా, నా వైపు చూడండి. లుక్ ఎట్ అంటు మీ. అప్పుడు ఏమైతుందండి? నీ వైపు చూస్తే ఏమైతుంది? దేవా, నువ్వు రక్షణ పొందుతావు, నువ్వు
రక్షణ పొందుతావు. వెరీ గుడ్, నువ్వు రక్షణ పొందుతావు. అందుకే లూకా సువార్తలో మన అందరికీ తెలుసు 23:42లో దొంగ, కుడివైపున్న దొంగ 42వ వచనం ఒక్కసారి చూడండి. అట్లే ఆయన అంటాడు, ఆ దొంగ యేసు వైపు చూచి, దొంగలు ఉన్నాడండి, తల దింపి యేసు వైపు చూశాడట దొంగ. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, పక్కన దొంగ కూడా సిలువ వేయబడ్డాడు. కానీ ఆ దొంగ 42వ వచనము లూకా 23:42లో యేసు వైపు చూచి, యేసు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడండి. రక్షణ పొందాడా లేదా దేవుడు? ఆ దొంగ రక్షణ పొందాడు. యేసు వైపు చూస్తే మనకు రక్షణ. వెరీ గుడ్ అమ్మా, నీ బిడ్డ చాలా క్లెవర్. యేసు వైపు చూస్తే రక్షణ. దావీదు తన కీర్తనలో అంటాడు, 145వ కీర్తన 17వ వచనంలో, ఒక్కసారి చూడండి ప్రియులారా. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 145:15. 145:15 ఇంగ్లీష్లో చదవండి. 15. The eyes of all wait upon thee, and thou gavest them their meat in due season. రైట్, తెలుగు చదవండి ప్రియులారా. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి. సర్వ జీవుల కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయట? యేసయ్య వైపు చూస్తున్నాయి సర్వజనుల కన్నులు. తగిన కాలమందు నీ వారికి ఆహారం చాలండి, తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇస్తాం. రక్షణ పొందాలంటే ప్రియులారా, సర్వజీవులు అంటే జీవమున్న ప్రతి ప్రాణి యేసు వైపు చూడాల. ప్రతి ప్రాణి అంటే జంతువే గాని, పక్షియే గాని, మనుషులే గాని యేసు వైపు చూడాల. అప్పుడు దేవుడు వాటికి ఆహారం పెడతాడు. ప్రియులారా, నాకు మళ్ళీ ఒక ఛాన్స్ వస్తే ఒక మంచి సబ్జెక్ట్ మీద నేను ఐఎమ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్. పిల్లలకు ఆ రోజు నో సండే స్కూల్, ఎందుకంటే అది మీ సబ్జెక్టే చెప్పబోతున్నాను నేను, చిన్నపిల్లల సబ్జెక్ట్. ఓకే, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మళ్ళీ ఒక నాకు ఛాన్స్ దొరికినప్పుడు తప్పకుండా మీకు చెప్తాను. అయితే ముగించుకుంటా ప్రియులారా, ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుణ్ణి శోధించవద్దు, దేవుణ్ణి విసిగించవద్దు. దేవునికి విరోధంగా, దైవజనునికి విరోధంగా మీరు సనగద్దు, మీరు మాట్లాడద్దు. దేవుని వైపు ఎప్పుడైతే ఇశ్రాయేలు పాము కాటుకు విషం తిని వారు ఎట్లా రక్షింపబడ్డారో, పాపము కాటు నుంచి మనం రక్షింపబడాలంటే యేసుక్రీస్తు వైపు చూడాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రియులారా, నేను ఎప్పుడు ప్రసంగం చేసినా, ఏం చేసినా, నేను చేసినా, అయ్యగారు చేసినా ఒక విషయం మన సంగతులు గుర్తించుకోవాలి. అపోస్తుల కార్యములు 17:11 ఒక్కసారి తీయడి ప్రియులారా, ఆ వాక్యం మనం ధ్యానించి ముగించుకుందాము. 17:11 అపోస్తుల కార్యంలో, యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ 11. ఈ మంచి అలవాటు మనం అలవర్చుకోవాలి. ఎప్పుడు ఎవరో ప్రసంగం చేసినా కానీ ఆ ప్రసంగ సారాంశాన్ని ఏం చదవండి ఎవరన్నా, తెలుగులో, ఇంగ్లీష్లో. 17:11 మీరు దశలోనిలో ఉన్న వారికంటే గనులై ఉంటుంది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగుండవా లేవో అని ప్రతి దినము లేఖనమును పరిశోధిస్తూ వచ్చేది. చూడండి, బెరియా సంఘం వాళ్ళ గురించి చెప్తున్నాడు. వీరు అట బెరియా సంఘం వారు పౌలు శీలలు చెప్పిన వాక్యం, పౌలు శీలలు బోధ చేసిన
ప్రసంగం తర్వాత బెరియా సంఘం వాళ్ళందరూ ఇంటికి పోయి తిని పండుకున్నారు అని రాసి లేదు. ఏం రాసి ఉందండి? పౌలు సీలలు చెప్పిన సంగతులు అలాగా ఉన్నాయో లేవో, నేను చెప్పిన సంగతులు, ఇప్పుడు చెప్పిన సంగతులు అలాగా ఉన్నాయా లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుతూ వచ్చింది. ఈ అలవాటు మనం అలవర్చుకోవాలి ప్రియులారా. మీకు యూట్యూబ్లో ఇది మెసేజ్ అప్లోడ్ అవుతుంది. ఎప్పుడంటే అప్పుడు మీరు దాన్ని చూడొచ్చు. ఏమండి ఈయన చెప్పిండు ఈ వాక్యము ఇది కరెక్టేనా? ఇది చెప్పింది బైబిల్ ప్రకారం ఉన్నదా లేదా? ఈ అలవాటు మనం కూడా అలవర్చుకోవాలి ప్రియులారా. ఆ కాలంలో అపొస్తలుల కార్యంలో దైవజనుడైన పౌలు చెప్తేనే ఈయన చెప్పిన మాట కరెక్టా కాదా అని ఇంటికి పోయి బెరియా సంఘస్థులు లేఖనములు పరిశోధించేవారట. మనం కూడా ఈ లేఖనాలని మనము నెమరు వేసుకోవాలి, పరిశోధించాలి. ఊరికే విని మనము ఉండకూడదు ప్రియులారా. వాట్ ఎవర్ వి హియర్ వీ హ్యావ్ టు గో త్రూ దెమ్. సాయంకాలం పోయి ఈ వాక్యం అర్థమైంది, ఊదిగంత వాసులారా నా వైపు చూడండి అని యెషయా దాంట్లో దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడు ఈ మాట? రెఫరెన్స్ టు కాంటెక్స్ట్ అవన్నీ పరిశోధించాలి. యంగ్స్టర్స్ ముఖ్యంగా మీకు చెప్తున్నాను నేను. యూట్యూబ్ మీద అప్లోడ్ చేసినాక కూర్చున్నప్పుడు చదవండి, మళ్ళీ ఒకసారి వినండి, 2 సార్లు వినండి, దాని సంగతులు గ్రాప్ చేయండి దాంట్లోకి. అప్పుడు మీరు ఆధ్యాత్మికంగా మీ నాలెడ్జ్ ఎక్కువైతుంది. దేవుని యందు మీ నాలెడ్జ్ పెరుగుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థించుకుందామండి. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, పరలోకంలో మా గొప్ప తండ్రి, నాయన తండ్రి, ఇదిగో ధ్యానించిన వాక్యం గురించి నీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అలనాడు ఇశ్రాయేల్ వారు నీ మీద సనిగి నిన్ను విసిగించి నీ విరోధంగా మాట్లాడి, నీకును దైవజనుడైన మోషేకు విరోధంగా మాట్లాడి నీకు కోపం పుట్టించి సర్ప కాటు వలన అనేక మంది చనిపోయారని లేఖనంలో సెలవిస్తున్నది. దేవా, మేము అటువంటి గుంపులో ఉండకుండా నాయన తండ్రి, ఈ కొత్త నిబంధన సంఘము నా తండ్రి నీ మాట ప్రకారం నాయన మేము నడుచుకుంటూ ఎత్తబడిన యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువను చూచి, ఆయనను నిదానించి చూచి మేము రక్షణ పొందు భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. కూడి వచ్చిన అందరినీ నాయన తండ్రి పేరు పేరున ఆశీర్వదించి నీ గొప్ప ఆశీర్వాదం చేత, కృపావరము చేత వారిని నింపండి ప్రియులారా. ప్రియని దేవా నాయన తండ్రి, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. నీ గొప్ప కృప వారిపైన ఉంచి నాయన తండ్రి, నీ గొప్ప సేవలో వారు విరివిగా వాడబడలా ఉన్న నీ కృప వారిపైన ఉంచి నాయన తండ్రి, ఈ చిన్న సంఘం ప్రేతుల సంఘాన్ని ఆశీర్వదించి ఇంకా అభివృద్ధిలోనికి తీసుకొచ్చి నాయన తండ్రి నీ కృప ఈ సంఘం పైన, సంఘస్థుల పైన, వినువారి పైన కుమరించుమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవుణ్ణి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.